నేటి కాలంలో మన ఆరోగ్యాన్ని పక్కన పెట్టకుండా ఒక వ్యాపారాన్ని చేయాలి అంటే కొబ్బరి బొండం జ్యూస్ బిజినెస్. మరి కొబ్బరి బొండం జ్యూస్ బిజినెస్ లో లాభాలు వస్తాయంటే అబ్సల్యూట్లీ లాభాలు వస్తాయి. మరి కొబ్బరి బొండం జ్యూస్ బిజినెస్ లో కూడా నష్టాలు వస్తాయంటే వస్తాయి. మరి కొబ్బరి బొండం బిజినెస్ రెసిపీ కూడా నేను మీ ముందుంచాను. అంతేకాదు దిస్ ఇస్ పృథ్వీ, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. మరి నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అంతేకాకుండా ఈ వీడియోకి కూడా ఒక 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. అంతేకాకుండా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు రెసిపీ ఏంటి మరి తెలుసుకుందాం. కోకోనట్ జ్యూస్ తయారు చేసే విధానం. కోకోనట్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సింది ఒక పెద్ద సైజు కొబ్బరి బొండం, దాంట్లో ఒక లేతగా ఉన్న కొబ్బరి, అంతేకాకుండా కొబ్బరి నీళ్లు ఒక గ్లాస్ లో మనం పట్టుకున్న తర్వాత కొబ్బరి చెక్కి తీసుకున్న తర్వాత మరి దాంతోపాటు ఒక స్పూన్ ఆఫ్ తేనె, అంతేకాకుండా గ్లూకోజ్, అంతేకాకుండా కొద్దిగా పుదీనా, మరి లైట్ గా నిమ్మరసం కూడా మరి వేసి బ్లైండర్లో వేసినది ఒక 10 నుంచి 15 నిమిషాలు లేదా ఒక 20 నిమిషాలు మనం దాన్ని మిక్సీ చేసి ఎవర్ గ్రీన్ ఆరోగ్యం ఖర్చు తక్కువలో ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాం. మరి ఈ రెసిపీ అయిపోయింది. అసలు మనం ఎలా మొదలు పెట్టాలి ఈ వ్యాపారం ఎక్కడ మొదలు పెట్టాలి అవన్నీ చెప్తాకే నేను మేమున్నా, దయచేసి కంగారు పడద్దు. మరి ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందు మనం ఏం చూసుకోవాలి. నేను ఎప్పుడు ఏ బిజినెస్ లో చెప్పేదంటే లొకేషన్ కంపల్సరీ. ఒక మంచి ప్లేస్ ని మీరు ఎన్నుకోండి. మంచి ప్లేస్ ఎలా ఉండాలంటే క్రౌడ్ రద్దీగా ఉన్న ఏరియా. ఎందుకంటే ఒక ఏరియాలో బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే రద్దీగా ఉన్న ఏరియాని మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక నలుగురు ఆగే చోట మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఫెయిల్ అవుతాం. బళ్ళు మేబీ నేనేం చెప్తున్నానంటే పార్కింగ్ ఉన్న షాప్స్ తీసుకోండి, లేదా స్టాల్స్ పెట్టండి, లేదా మరియు మీకు సౌకర్యవంతంగా మీ పరిసరాలని మీరు ఎన్నుకోండి. అంతేకాకుండా ప్లేస్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, డైరెక్ట్ గా నేరుగా రైతు దగ్గర నుంచి మనం కొబ్బరి బొండాలు దించుకోగలిగితే ఇంకా మరీ మంచిది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కొబ్బరి బొండాలు అనేది ఉండాలి. మరి కొబ్బరి బొండాలతో పాటు మనకంటూ ఒక మంచి యూనిక్ ఫ్లేవర్ నువ్వు కొబ్బరి జ్యూస్ ఇవ్వగలగాలి. కొబ్బరి జ్యూస్ ఫ్లేవర్ ని నువ్వు టేస్ట్ అథెంటిక్ గా కస్టమర్కి ఇవ్వగలిగితే నీ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవుతావు. మరి అంతేకాకుండా నీకంటూ ఒక సొంత బ్రాండ్ ని నువ్వు నిలబెట్టుకోగలగాలి. అంటే ఒక బ్రాండ్ అని నిలబెట్టుకోగలిగితే నీ కంపెనీని ది బెస్ట్. ఎందుకంటే చాలా మంది స్టార్ట్ చేస్తారు బాస్, మధ్యలో వదిలేస్తారు. కనుక నీ కొబ్బరి బొండం జ్యూస్ బిజినెస్ ని ఒక యూనిక్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఒక మంచి స్ట్రాటజీతో ముందుకెళ్ళి. మరి ఎంతో మంది ఎందుకు నష్టపోతున్నారు? ఎంతో మంది నష్టపోతున్నారంటే సరైన లొకేషన్ చూసుకోండి. సరైన లొకేషన్ ఎన్నుకోవడం తెలియట్లేదు ఎంతో మందికి. వ్యాపారం చేయటం ముఖ్యం కాదు మిత్రమా. లొకేషన్ అనేది కూడా ఒక 35 to 45% నీ లొకేషన్ మీద ఆధారపడుతుంది బిజినెస్ అంటే. కనుక చాలా ఇంపార్టెంట్ లొకేషన్ చూసుకో. అంతేకాకుండా కొబ్బరి బొండాలు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. అదే నువ్వు కల్తీ అంటే నిల్వ ఉన్న కొబ్బరి బొండం జ్యూస్ చేసిస్తే వాడు నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు అని. గనుక అలా కొబ్బరి బొండాన్ని ఎక్సలెంట్ గా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఫెయిల్ అయ్యే దాంట్లో స్టెప్ 3 హైజీనిక్ గా ఉండండి. మాస్క్ ధరించండి, గ్లౌజ్ వేసుకోండి, అంతేకాకుండా బాడీ షీల్డ్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఒక బిజినెస్ లో మనం చేయగలుగుతున్నాం అంటే, ఒక బిజినెస్ మనం ఎవరికి తీసుకెళ్లాలంటే ఫుడ్ బిజినెస్ లో హైజీనిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హైజీనిక్ ఉందంటే ప్రయారిటీ ఏంటంటే కస్టమర్ నీకు ఇచ్చే అవకాశం ఉంది. లేదా గ్లాస్ లో నువ్వు ఇస్తానంటే ఓకే, దాన్ని హైజీనిక్ గా క్లీన్ చేసి ఇవ్వండి అవకాశం ఉంటే. లేదు పేపర్ గ్లాస్ లో వాడుతానంటే ఇబ్బంది లేదు. మరి చాలా జాగ్రత్తగా. మరి ఇంకొకటి ఉంది, ఎందుకంటే సరైన టైంలో నువ్వు ప్రమోషన్ చేసుకోకపోతే నీ బిజినెస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. ప్రమోషన్ చేసుకోవడం అంటే ఎందుకంటే నేను మార్కెట్ లో ఉన్నా చూపించుకొని అంటే ఎక్స్పోజ్ చేసుకో. నీకు నువ్వు ఎక్స్పోజ్ చేసుకోగలిగితే బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. లేదంటే అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. పెట్టడం ఇంపార్టెంట్ కాదు, బిజినెస్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఎవరికి వెళ్ళడమే ఇంపార్టెంట్. కనుక నీ వ్యాపారం కోసం నువ్వు ఏదైనా చేయగలిగితే ముందుకు వెళ్ళగలవు. కాదు నేను అక్కడే ఉండి అదే చేసుకోగలుగుతానంటే అక్కడే కనుక. ఎందుకంటే ప్రతి బిజినెస్ ఐడియాలో కూడా ప్రయారిటీ మీద నువ్వు ఇవ్వగలిగితే
అండ్ 100 ఎఫర్ట్స్ పెట్టే బాస్, 100 పెట్టేసి ఎఫర్ట్స్, బట్ సేల్ లేదంటే ఈ పైన చెప్పిన ఈ 3 or 4 ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని బోండాల్ బిజినెస్ అంటే కొబ్బరి బోండాల్ జ్యూస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మరి ఈ మెయిన్ పాయింట్స్ ని నువ్వు దృష్టిలో పెట్టుకుని బిజినెస్ లో డేటా చూడు. ఇవాళ దిగే బిజినెస్ ని చిన్నదే కావచ్చు, రేపు లక్షలు సంపాదించి పెట్టే బిజినెస్ మనసు పెట్టి చేయి, ఏదైనా ముందుకెళ్ళగలవు. కాదు నేను ఇక్కడే ఫెయిల్ అయిపోతానంటే ఎవడేం చేయలేడు. గనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మరి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి, దానికి నేను రిప్లై ఇస్తా. బట్ మీరు వెళ్ళే ముందు మీకు నచ్చిన పాయింట్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు ఉంటాను. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్.